డిప్యూటీ సీఎం అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారండి. ఆయన టీ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారండి. అది విన్నారో లేదో? అవును, విన్నాను. టీ విత్ డిప్యూటీ సీఎం అంటే వచ్చిన ఫండ్స్‌ని ఈ పర్యావరణ పరిరక్షణ కానీ, జూలకు కానీ ఉపయోగిస్తాను అంటున్నారండి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఆ! అనుసరించే విధానం ఆయన ఏంటంటే ఒక అధికారం చేపట్టిన తర్వాత ఒక ఇలాంటి యాక్టరు వినూత్న తరాల్లో హ్మ్. చేయటం చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఆయనకు ఇంకా హి హస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఇంకా హ్మ్. ఇంకా మంచిగా ప్రజలకు దగ్గర కావాలి, వాళ్ళ అవసరాలను ఏ రకంగా తీర్చాలి, అన్‌కన్వెన్షనల్ అప్రోచ్ తీసుకుంటున్నాడు. హ్మ్. కాబట్టి టీ విత్ ద సీఎం అనండి, ఏ రకంగా అవుట్‌రీచ్ అంటారు దీన్ని. అది. ఈ అవుట్‌రీచ్ అనేది చేస్తే ఖచ్చితంగా ఇంకా ప్రజలతో మమేకమవుతారు. ప్రజల యొక్క సాధక బాధకాలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమిటి, హ్మ్. పరిపాలనలో కొన్ని విషయాలు తెలీదు. పరిపాలనలో ఉన్నప్పుడు మంత్రులకు, ముఖ్యమంత్రికి సూక్ష్మ స్థాయిలో వాస్తవాలు ఏమిటి అవునండి. తెలియని పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళు వెళ్ళేటప్పుడు. వెళ్ళినా గూడా వాళ్ళకు ఆ విషయాలు తెలీదు. అవునండి. కానీ ఒకవేళ నేరుగా సూక్ష్మ స్థాయిలో ఏమి జరుగుతుంది, ప్రజలతో మమేకమై వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తే హ్మ్. ప్రణాళికలు ఏ రకంగా అమలవుతుంది, లబ్ధి వాళ్ళకి చేకూరుస్తుందా, లేకపోతే అవును. మిడిల్ మెన్ తినేస్తున్నారనే విషయం అవునండి. మనందరికి తెలుసు. అవునండి. కానీ ఇలాంటి అవుట్‌రీచ్ అప్రోచ్ హ్మ్. పవన్ కళ్యాణ్ గారు హ్మ్. అనుసరించడం అది ఇట్స్ వెల్కమ్ అండి. దేర్ హాస్ టు బి ఎ చేంజ్ ఇన్ పాలిటిక్స్ అండి. ఓకే. ఇదిగో అధికారుల మీదనే మీరు ఎక్కువగా భరోసా చేస్తే హ్మ్. దాని ఫలితాలు ఏ రకంగా ఉంటుందని మనం చూసాం. చూసి మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా హ్మ్. మొత్తం అధికారులు అంతా బాగా ఉంది, హ్మ్. అన్ని వెళుతున్నాయి, ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారని చెప్పారు, హ్మ్. పప్పులో కాలు వేశారు. అదే. ఆ! సో ఇవన్నీ నేను అనుకుంటా ఆయన ఇవన్నీ కూడా హ్మ్. లెసన్ నేర్చుకున్నారు. సూక్ష్మ స్థాయిలో మనం వెళ్ళాలి, వాళ్ళ నుంచి నేరుగా సత్సంబంధాలు పెట్టుకోవాలి. మైక్రో లెవెల్. వినూత్న తరలో మైక్రో హ్మ్. లెవెల్ వినూత్న తరలో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకే. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారంగా ప్రణాళికల్ని దాన్ని తిరిగి అమలు చేయటమో, లేకపోతే దాన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేయటమో, హ్మ్. అది నిరంతరం ప్రజలతో టచ్‌లో ఉండాలి. ఈ అదే. రోజుల్లో ప్రజలకు అన్ని ఇచ్చేస్తే సరిపోతుందని మనం గత ప్రభుత్వం చూసాం. అవునండి. ఏది ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. హ్మ్. నేను చెప్పినట్లు అన్నీ చేస్తారని. అదొక పెద్ద పొరపాటు. దాని నుంచి పొరపాటు. మంచి గుణపాఠం నేర్చుకున్నారు రాజకీయ నాయకులు. హ్మ్. సార్ పవన్ కళ్యాణ్ గారు అది ఒక డిప్యూటీ సీఎంకి ఒక రూమ్ ఇస్తారు కదండీ! ఇచ్చినప్పుడు ఒక ఫర్నిచర్‌కి 10,000 అవుద్దని చెప్తే వద్దొద్దొద్దు నేను మా ఇంట్లోంచి తెచ్చుకుంటా అని చెప్పారు. ఒక 10,000కి పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే 500 క్రోర్స్ పెట్టి ఋషికొండలో ఒక బిల్డింగ్ కట్టేసారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అందరూ ఏమంటారంటే 500 క్రోర్స్ పెట్టి అది కట్టినప్పుడు నువ్వెందుకు కొనుక్కోలేదని అనుకుంటారు చాలా మంది అభిమానులు. ఎవ్రి పొలిటీషియన్ ట్రైస్ టు తన తనదైన శైలిలో అవునండి. ప్రజలకి మమేకం కావాలని ప్రయత్నిస్తారు. అందులో భాగంగా అనేకమైన హ్మ్. ఆహ్, వె రకరకాల పద్ధతులు. రకరకాల పద్ధతులు, మరి వేషాలు అనొచ్చా లేదో నాకు తెలీదు ఒక్కొక్క గానీ, ఐడియాస్ అన్నమాట. ఒక్కొక్కళ్ళకి. ఐడియాసు, డబ్బులు ఖర్చు పెట్టకూడదు వాళ్ళ వాళ్ళ ప్రజలది. శైలి ఓ రకంగా ఉండాలి హ్మ్. ఇంకోటి ముఖ్యంగా ఫిల్మ్ స్టార్స్‌లో మనం చూస్తే హ్మ్. 'ఎన్టీ రామారావు' నుంచి ఈవెన్ 'ఎంజీఆర్' నుంచి చూస్తే వాళ్ళు అధికారంలో వచ్చాక గతంలో ఉన్న పొలిటీషియన్స్‌కు భిన్నంగా ప్రవర్తించేవారు. వేషధారణ నుండి, హ్మ్. ప్రవర్తన, మాటలు, ఔట్‌రీచు, అవునండి. వాళ్ళు ఏ రకంగా ప్రజల్లో వెళ్ళటానికి ఏ రకంగా హ్మ్. వినూత్న తరహాలో విధానాలను అనుసరిస్తారు. అందులో నేననుకుంటాను హ్మ్. ఈయన కూడా పవన్ కళ్యాణ్ అదే రకంగా అనుసరిస్తున్నారండి. ఏదైనప్పటికీ ఐ థింక్ ఈ చిన్న చిన్న విషయాలు, నేను కుర్చీలు కొనను, లేకపోతే హ్మ్. నా సొంత ఫర్నిచర్ తెచ్చుకుంటాను, అది ఇది పెద్ద ఇష్యూ కాదు. హ్మ్. అడ్మినిస్ట్రేషన్‌లో నువ్వు తెచ్చుకున్నా తేకపోయినా యూ ఆర్ హోల్డింగ్ ఎ పబ్లిక్ ఆఫీస్. అవునండి. సో, పబ్లిక్ ఆఫీస్‌కి కావాల్సినవన్నీ మనం తీసుకురావాలి. హ్మ్. ప్రభుత్వం అందిస్తుంది. అది పెద్ద విషయం కాదు. అంటే కొందరు రాంగానే హ్మ్. వాళ్ళ జీతాల్ని త్యాగం చేస్తారు. రూపాయి తీసుకోవాలి. ఆ రూపాయి కూడా ఎందుకు తీసుకోవాలి? హ్మ్. ఎన్టీ రామారావు గారు రూపాయి తీసుకునేవారు. హ్మ్. అదే అంటే విధంగా గతంలో అంటే కూడా అకౌంట్‌కి పర్పస్‌కి అంటే జీరో మేబీ ఫర్ పెట్టకుండా అకౌంటింగ్ పర్పసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రికార్డ్ హ్మ్. పర్పస్ కోసం తీసుకుంటారు. ఓకే. ఇవన్నీ కన్నా, వీటికన్నా ఇవి చాలా స్వల్పమైనది. ఆర్నమెంటల్ అంటారు. అవునండి. అలంకారప్రాయంగా అంశాలు ఇవి. అవునండి. దీనికన్నా చిత్తశుద్ధి ప్రదర్శించటం, హ్మ్. పరిష్కార వైపు ఏ రకంగా వినూత్న తరాలు అవును. సమస్యల్ని పరిష్కరించటం, హ్మ్. ప్రజలకి మమేకం కావటం, హ్మ్. ఇప్పుడున్న ప్రోటోకాల్స్ నంతా తొలగించటం, హ్మ్. వీటి మీద దృష్టి కేంద్రీకరిస్తే అది. బాగుంటుంది. నేనేమి విమర్శిస్తలేను. అవును.
ఫర్నిచర్ త్యాగం చేశారు, అది వేరే విషయం. ఇట్ మే బి ఏ వెరీ సింపుల్ ఇష్యూ. అవును. ఆ సింపుల్ ఇష్యూని మనం పెద్దగా చూపినక్కర్లేదు, పట్టించునక్కర్లేదు. ఆయన అంటే సమస్యల్ని సాల్వ్ చేసే పద్ధతిని అది ముఖ్యం. సులభతరంగా ఉండాలి. సులభతరంగా ఉండాలి. ప్రజలకు ఎలాగా మేమైక్యం కావాలి, సూక్ష్మ స్థాయిలో ఉన్న సమస్యల్ని ఏ రకంగా తెలుసుకోవాలి, తెలుసుకొని కావలసిన మార్పులు, విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే పరిపాలన అది నిరంతరం కూడా మారే ప్రక్రియ ప్రయత్నించాలి. ఇప్పుడు నిరంతరంగా ఒక రకంగా ఉండదు పరిపాలన. పరిపాలన ఎప్పుడు కూడా ఒక డైనామిక్ స్టేట్ లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలకి వాళ్ళ అవసరాల్ని వేగంగా తీర్చే వాళ్ళు కావాలి. అందరు చెప్తారు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళన్ని వాగ్దానాలు ఇస్తారు, కానీ ఎంత వేగంగా వాటిని పరిష్కరిస్తారు, అమలు చేస్తారు, ప్రజలకి ఈ రాజకీయ పార్టీలు, నేతల మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలి, నమ్మకం ఏర్పడాలి. నమ్మకం ఏర్పడాలంటే అనేకమైన అన్కన్వెన్షనల్ మెథడ్స్ ని కూడా, పద్ధతులను అవలంబించారు. మీరు చెప్పినట్టయితే లోకేష్ గారు ఒక ఇమీడియట్ యాక్షన్ చేశారు. ఎలాంటి అంటే ఒక 25 మెంబర్స్ కి మెడికల్ సీట్ లో వాళ్ళకి ఒక ర్యాంక్ లో ఈఎన్ వేసారటండి. అవును, వేసేస్తే అలా కాదు, మార్కులు కావాలని రిజెక్ట్ చేశారంట. వెంటనే 1 day లో మార్కులు వేసి పంపించారు. ఎఫిషియన్సీ. అది ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది ఏంటి? నువ్వు ఆఫీస్ కు 10 to 5 ఆఫీస్ లో కూర్చొని మళ్ళా ఫైల్ ని కిందకు తోసేసి ప్లీజ్ పుట్టప్ అని పెడితే అది కాదు. మనకి ఇమ్మీడియట్ గా సత్వరమే సంకట నివారణ అంటారు కదా, అది నివారించేటానికి మనకు కావాలి, సమస్యను నివారించేవాడు కావాలి, మనకు న్యాయం చేర్చేవాడు కావాలి. న్యాయం చేయటమే కాదు, న్యాయం చేసినట్లు చూపియాలి. ఆ రకంగా నేను అనుకుంటే మంచి కొత్త ఒరవడి ఇప్పుడు మనకు ఈ యంగ్ జనరేషన్ ఆఫ్ పొలిటీషియన్స్ ఉన్నారు. ఎవరు మన కూటమిలో ఇప్పుడు మీరు చెప్పారు కదా, లోకేష్ గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు. నేను అనుకుంటే దే రిప్రజెంట్ న్యూ ట్రెండ్ ఇన్ ఏపీ పాలిటిక్స్. అది ఏపీ పాలిటిక్స్ లో ఒక కొత్త ఒరవడిని తీసుకురావాలి, సృష్టిస్తున్నారు, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం స్వాగతించాలి. ఖచ్చితంగా అధికారులు కూడా మారాలి. ఇప్పుడు అధికారుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు రూల్ మైండెడ్, చెప్తేనే చేస్తారు, రూల్ ని దాన్ని అధిగమించారు వాడు. కానీ మనం ఒక సమస్యని పరిష్కరించేటప్పుడు రూల్స్ కూడా అన్ని కూడా పక్కకు పెట్టి సమస్యని వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా మనం చర్యలు తీసుకుంటే అది బాగుంటుంది. నువ్వు ఏ ఉద్దేశంతో న్యాయం చేస్తున్నావు అది ముఖ్యం, సత్వరమే చేయాలి. ఇవాళ ప్రజలకి వాళ్ళ కోరికలు ఎంత పెరిగిపోయిందంటే వాళ్ళ ఇమీడియట్ గా పరిష్కారం కావాలి. అప్పుడే వాళ్ళు ఈ రాజకీయ నాయకుల్ని గుర్తిస్తారు. అదే లోకేష్ గారు ఇంకొక కువైట్ లో ఒక అతను ఇబ్బంది పడ్డాడటండి. చాలా ఏదో ఇక్కడ రావటానికి అక్కడ జాబ్ ఇస్తానని తీసుకెళ్లి మోసం చేసినట్టున్నారు. వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా అతను తీసుకొచ్చారండి. ఆ ఫ్యామిలీ ఎంతో సంతోషించారండి. అది గుడ్. ఇలాంటివి అవుట్ ఆఫ్ ద వే పోయి కొన్ని చేయాలి, కానీ ఎప్పుడు కూడా అలా చేయలేము. ఎందుకంటే మనం ఏదున్నా కూడా సిస్టమ్ లోపటే పనిచేయాలి. బహుజన సుఖాయ బహుజన హితాయ అంటారు. సో మనం అందరికీ న్యాయం చేసే విధంగా వాళ్ళ శ్రేయస్సు కోసం మనం పాటుపడాలా. పాటుపడటమే కాదు, పాటుపడే విధంగా మనం కనబడాలి, చేసి చూపించాలి. ఒకవేళ ప్రజలకు ఉపయోగపడే రూల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని పక్క తీసేయడం కానీ అలా తప్పలేదు. మనం సృష్టించిన రూల్స్, ఆ రూల్స్ ని పక్కకు పెట్టాలి. కావాలంటే దాని సడలింపు చేయొచ్చు కదా, మార్చుకోవచ్చు. అది ఈ రకంగా. అందుకోసమే సూక్ష్మ స్థాయిలో నుంచి ఫీడ్బ్యాక్ కావాలి. చాలా మంది అధికారులకి, మినిస్టర్స్ కి, వాళ్లకు సూక్ష్మ స్థాయిలో ఏమి జరుగుతుంది వాళ్ళకు కనెక్ట్ పోతుందండి. అధికారులు వచ్చాక కనెక్షన్ పోతుంది. కానీ కొందరు అధికారులు ఉన్నారు, ఇప్పుడు ఉదాహరణకు మనం చూసాము, ఆప్ అధికారి, ఆప్ నాయకత్వం, అదేవిధంగా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా సోషల్ యాక్టివిస్ట్ అప్రోచ్ పెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా యాక్టివిస్ట్ అప్రోచ్ ద్వారానే పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా చేరువవ్వాలి, సమస్యలన్నీ తగ్గించాలి, సాల్వ్ చేయాలని చూస్తున్నారండి.